హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ హోమ్. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ రెసిపీ చూపిస్తున్నాను. కాకరకాయ వెల్లుల్లి కారం. ఇది నాకు మా ఫ్రెండ్ నేర్పించింది. దీనికి నేను ముందుగా 250 గ్రామ్స్ కాకరకాయ తీసుకున్నాను. దీన్ని తొక్క తీయకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సీడ్స్ కూడా రిమూవ్ చేయకూడదు. దీన్ని నేను మజ్జిగలో చూడండి, ఒక కప్ మజ్జిగ తీసుకున్నాను. ఆ మజ్జిగలో వీటిని వేసి బాగా కలిపి ఊరపెడతాను అన్నమాట. దీన్ని బాగా కలిపి కొంచెం సేపు అంటే ఒక నైట్ అంతా ఉన్నా పర్లేదు. ఇలా బాగా ఊరిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మజ్జిగ వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు దీన్ని ఈ ప్యాన్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. దీనికి ఒక మూత పెట్టి ఇవంతా అవసరం లేదు, ఇది అలాగే ఉడికిపోతుంది. ఆల్రెడీ మజ్జిగలో బాగా సోకండి. చూడండి ఇలా మొత్తం ఉడిపోయి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే నేను చింతపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని ఇలా పలుపుని తీసి దీంట్లో వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఇమిడిపోయేంత వరకు దీన్ని ఇలాగే ఉడకనిద్దాం. చూడండి ఇలా మొత్తం ఇడిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శ్రమ అనుకోకుండా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటారు, ఎక్కువ వేసుకుంటారు, మీ ఇష్టం. చాలా బాగుంటుంది. చూడండి, ఆ ఉల్లిపాయలు వేగకముందు ఈ కాకరకాయను కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటారా, ఈ కాకరకాయ మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని పెడతాం కాబట్టి వాడుతుంటాం, మళ్ళీ ఆనియన్స్ మాడిపోతాయి. అందుకని ఇలాగే వేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 2 గార్లిక్ తీసుకున్నాను. ఇది కోర్స్గా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది లాస్ట్లో వేయాలి, ఇప్పుడు అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు. బాగా కలుపుకో. చూడండి ఎంత బాగా మొత్తం నీళ్ళు ఉన్నదంతా ఎంత బాగా రోస్ట్ లాగా వస్తుంది. ఇంకా కలర్ బాగా చేంజ్ అవుతుంది. మూకుడు మాడిపోతుంది ఫీల్ అవ్వద్దంటే మళ్ళీ తోముకోవచ్చు. టేస్టీ ఫుడ్ కావాలంటే కొంచెం ఆ పని చేయాలి. ఇప్పుడు దీనికి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. నేను 3 టేబుల్ స్పూన్ కారంని వేస్తున్నాను. మీ లిమిట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. బెల్లం వచ్చి 1.5 టేబుల్ స్పూన్. కాకరకాయ అంటే కొంచెం చేదు ఉంటుంది కదా, తెలియకుండా ఉండడానికి మాత్రమే. ఇప్పుడు ఈ మనం పేస్ట్ చేసుకుని గార్లిక్ను కూడా వేసి బాగా కలిపేసుకుందాం. అంతే అండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతవరకు కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఇది మా ఫ్రెండ్ నేర్పించిన రెసిపీ, నాకు బాగా నచ్చింది. అందుకే ఇది నేను సెకండ్ టైం చేస్తూ వీడియో తీసుకున్నాను. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి.